హిట్లర్. ఈ పేరు వింటే మనకు తెలుసు, మాన్స్టర్, కిల్లర్, ఈవల్. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అతని గురించి కాదు, అతని ఫిలాసఫీ గురించి. ఎందుకంటే అతను చచ్చిపోయాడు, కానీ అతని ఆలోచన ఇప్పటికీ బతికే ఉంది మన చుట్టూ, మన లోపల. హిట్లర్ ఫిలాసఫీ చాలా సింపుల్. ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే, పవర్ ఉన్నవాడే రైట్, వీక్ ఉన్నవాడు రాంగ్. అంతే. ఇది ఫిలాసఫీ కాదు, ఇది ఈగో డిసీజ్. ఇది మనిషిని మనిషిగా చూడకపోవడం. మరి ఈ థింకింగ్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది చూద్దాం. మన సొసైటీలో మనీ ఉంటే రెస్పెక్ట్, పవర్ ఉంటే జస్టిస్, లేకపోతే సైలెన్స్. ఒక రిచ్ పర్సన్ క్రైమ్ చేస్తే పరిస్థితుల వల్ల జరిగింది, ఒక పూర్ పర్సన్ అదే క్రైమ్ చేస్తే క్రిమినల్ మైండ్ సెట్. పవర్ ఉంటే రూల్స్ మారిపోతాయి, లాస్ బెండ్ అవుతాయి, సిస్టమ్ అడ్జస్ట్ అవుతుంది. ఇదే హిట్లర్ మెంటాలిటీ. పవర్ ఉన్నవాడే కరెక్ట్. హిట్లర్ కోర్ ఐడియా ఒకటే, నా గ్రూప్ గొప్పది, మిగతా వాళ్ళు యూస్లెస్. మన దేశంలో కూడా ఇప్పటికీ ఇదే జరుగుతుంది. క్యాస్ట్ పేరుతో మా క్యాస్ట్ వాళ్ళే గొప్పవాళ్ళు, రిలీజియన్ పేరుతో మా రిలీజియన్ వాళ్ళే మంచివాళ్ళు, లాంగ్వేజ్ పేరుతో మా లాంగ్వేజ్ వాళ్ళే కల్చర్డ్. లోతుగా గమనిస్తే కాలేజ్ లో మా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ స్మార్ట్, ఆఫీస్ లో మా టీమ్ మెంబర్స్ టాలెంటెడ్, సిటీలో మా ఏరియా పీపుల్ డీసెంట్. అన్ని చోట్ల సేమ్ ప్యాటర్న్. ఇది హిట్లర్ ఫిలాసఫీ కాదా? హిట్లర్ ఈక్వాలిటీని హేట్ చేసేవాడు. అందరూ ఒకేలా ఉండరు అని కాదు, అందరూ ఈక్వల్ కాదు అని అతని బిలీఫ్. మనలో కూడా ఇదే కనిపిస్తుంది. అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, రిచ్ పూర్, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్. ఇదే హిట్లర్ ఫిలాసఫీ కూడా. హిట్లర్ ప్రశ్నలను హేట్ చేసేవాడు. నువ్వు క్వశ్చన్ అడిగితే నువ్వే శత్రువు. ఫాలో బ్లైండ్లీ, అదే రూల్. మన సొసైటీలో కూడా ఇదే. పొలిటికల్ పార్టీ క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్, లీడర్ డౌట్ చేస్తే టెర్రరిస్ట్, రిలీజియన్ క్వశ్చన్ చేస్తే నాస్తికుడు, ఫ్యామిలీ ట్రెడిషన్ క్వశ్చన్ చేస్తే డిస్రెస్పెక్ట్ఫుల్ పర్సన్, ఆఫీస్ లో బాస్ డిసిషన్ క్వశ్చన్ చేస్తే యాటిట్యూడ్ ప్రాబ్లం, కాలేజ్ లో ప్రొఫెసర్ డౌట్ చేస్తే ఆరోగెంట్ స్టూడెంట్. ప్రశ్నలు అడగొద్దు, ఆలోచించొద్దు, జస్ట్ ఫాలో అవ్వాలి. ఇది హెల్తీ సొసైటీ కాదు, ఇది హిట్లర్ సొసైటీ. హిట్లర్ ఫిలాసఫీ భయంపై నిలబడింది. భయం లేకుంటే ఆధిపత్యం ఉండదు. భయాన్ని సృష్టించాలి, శత్రువుని చూపించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, మనం ఏం చేయాలి? హిట్లర్ ఫిలాసఫీ ఒక వార్నింగ్, ఎలా ఆలోచించకూడదో చెప్పే వార్నింగ్, ఎలా ప్రవర్తించకూడదో చూపించే వార్నింగ్. మన జీవితంలో మనమే రోజు చిన్న చిన్న డిసిషన్స్ తీసుకుంటాం. ఆ ఎంపికలలో మన తెలియకుండానే హిట్లర్ థింకింగ్ ఫాలో అవుతున్నాం. మన పవర్ ని అబ్యూస్ చేస్తున్నాం, బలహీనుల్ని ఇగ్నోర్ చేస్తున్నాం, లాజిక్ పక్కన పెట్టి ఇమోషన్ తో డిసైడ్ అవుతున్నాం. ఈ ప్రశ్నలు ఇతరులను కాదు, మనల్ని ఆనెస్ట్ గా అడుక్కోవాలి. ఎందుకంటే హిట్లర్ ఫిలాసఫీ ఒక్కసారిగా పుట్టలేదు. చిన్న చిన్న తప్పు డిసిషన్స్ తో నెమ్మదిగా బిల్డ్ అయింది. హిట్లర్ చనిపోయాడు, కానీ హిట్లర్ ఫిలాసఫీ ఇప్పటికీ బతికే ఉంది.